ఏవైనా మామగారు ఆడపిల్లగా పుట్టడం అదృష్టం అండి. అదేమిటయ్యో, ఆడపిల్లలే బరువు అనుకునే ఈ రోజుల్లో అలా అంటావేంటి? మొన్నటిదాకా నేను అలాగే అనుకునేవాడినండి. మార్నింగ్ రైల్వే స్టేషన్లోనే నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. సరే సరే. ఇప్పుడు మాకు జుట్టు ఉంటుంది కానీ జడేసుకోగలమా చెప్పండి? విశాలమైన నుదురుంటుంది కానీ బొట్టు పెట్టుకోగలమా? అందమైన లిప్స్ ఉంటాయి, లిప్స్టిక్ వేసుకోలేం. మెడ కూడా ఉంటుంది, హారం పెట్టుకోలేం. అంతెందుకండి, గోల్డ్ ఉంటాయి కానీ ఏం లాభం, గోల్డ్ రంగు వేసుకోలేం. లిప్స్టిక్లు, జళ్ళు, గోల్డ్ రంగులు వేసుకోవటానికి ఆడవాళ్లే కానవసరం లేదు నాన్నమ్మ. మరి అలా ఉన్నా చాలు. అయ్యో అయ్యో ఏమిటే మరి. వెల్కమ్ వెల్కమ్ టు మై సింహాచలం. ఇదే మన సామ్రాజ్యం మామగారు. నేను పుట్టింది, పెరిగింది, తిరిగింది అంతా ఇక్కడే. ఈ గుళ్ళో అంగులో అంగులో ఇంచు ఇంచు నాకు తెలుసు. మీరు దేని గురించి అయినా అడగండి, ఫుల్ డీటెయిల్స్ చిటికలో చెప్పేస్తాను. మమ్మల్ని వదిలిపెట్టు మహానుభావా. మహానుభావా? బావా? నన్ను బావా అంది, బావా అంది, బావా అంది, బావా. దీన్నే గాలిగోపురం అంటారు మామగారు. కాళ్ళు కడుక్కో. హలో ప్లీజ్. తప్పు నాయన. పేరేమిటమ్మా? సంజయ్. గోత్రం? కోడేళ్ల గోత్రం. కోడేళ్ల గోత్రోద్భవస్య సంజయ్ నామధేయస్య. సంజయ్ అంటే ఎవరు మామగారు? సంజయ్ నా మనవడు. దీనికి అన్నయ్య. వాడి పేరుని అర్చన చేయించడానికే మేము ఇక్కడికి వచ్చింది. ఏంటంటే అలా చూస్తారు? గంట కొట్టండి. అసలు గంట ఎందుకు కొడతారో తెలుసా మీకు? ఎందుకు? అది దేవుడికి కాలింగ్ బెల్ లాంటిది. మనం గంట కొట్టగానే ఆ దేవుడు ముందుగా మనల్నే చూస్తాడు. అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నావు. దేవుడికి హారతి ఎందుకు ఇస్తారో తెలుసా? అది గర్భగుడిలో చీకటిగా ఉంటుంది కదండి, ఆ దేవుడు మనకు కనపడడానికి. మరి మనకెందుకు ఇస్తారు? మన దేవుడు కనపడడానికి. ఇది హారతి వచ్చింది, తీసుకోండి. ఈడు దొడు చక్కగా ఉందమ్మా. నవదంపతుల కాదండి, ఈ ఊరబ్బాయే. ఓహో. నువ్వు దూరంగా నిలబడు. చూశారా దర్శనం ఎంత బాగా అయిందో? దర్శనం అయిపోయిందిగా, ఇక నువ్వు దయచే. భలేవారే, మీకు చూపించాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. అయినా నేను అలా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయే రకం కాదు భానుగారు. భాను, నువ్వు వెళ్ళి ప్రసాదం తీసురా. అలా వెళ్తూ తీసుకుందాం నాన్నమ్మా. అప్పుడే వెళ్ళిపోతారా? కాసేపు గుళ్ళో కూర్చొని వెళ్ళాలండి. ఏంటి అన్ని రూల్స్ లాగా చెప్తావు? దర్శనం అయ్యాక గుళ్ళో ఎందుకు కూర్చోటం? ఎందుకు కూర్చోవాలంటే మర్చిపోయిన కోరికలు ఉంటే అవన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ కోరుకోవడానికి. ఏదడిగినా ఈజీగా చెప్పేస్తున్నాడు. మాటలు బాగా నేర్చాడు. నాన్నమ్మ, మీరు తీరిగా కూర్చుని ఏం మర్చిపోయారో గుర్తుకు తెచ్చుకోండి, నేను ప్రసాదం తీసుకొస్తాను. ఇదిగో డబ్బులు. అబ్బా, ఇది ఎప్పుడు ఇంతే. నువ్వు కూర్చోవయ్యా, మన ఇద్దరం కొబ్బరి తిందాం. కూర్చో. ఈ సింహాచలం ఏంటి? ఆడపిల్లని ఒంటరిగా ప్రసాదం కోసం పంపిస్తారా? ఏం పంపిస్తే? గుళ్ళో గుండు కొట్టించుకుని గుండెలు తిరుగుతుంటారండి. నేను వెళ్ళి తీసుకున్నానా? అయ్యో, నువ్వు వెళ్ళి. అలాగే. ఏంటి ఎప్పుడు వెనకాల తిరుగుతావు? ఒక్కచోట కుదురుగా ఉండలేవా? ప్రసాదం ఎందుకు తింటారో మీకు చెప్దామని. ఇదేంటయ్యా బాబు, ఇలా చంపేస్తున్నావు? గుడికొచ్చి ప్రసాదం తినక పలావ్ తింటారేంటి? పలావ్ తింటారని నేను అనలేదండి, కానీ ప్రసాదం తినడానికి మాత్రం ఒక రీజన్ ఉంది. ఏంటా రీజన్? గుళ్ళో ఇన్ని మెట్లెక్కి గుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు చేసి అలసిపోతాం కదా. ఇదంతా ఒక ఎక్సర్సైజ్ లాంటిది అయితే ప్రసాదం డైట్ లాంటిది. అమ్మో శైలు,
ఇప్పుడు ఎలా? అమ్మా అన్నయ్య ఎవరు వాళ్ళు? వాడెందుకు వస్తాడే? వచ్చేవాడైతే మనతోనే వచ్చిండేవాడు కదా. లేదమ్మా నేను చూసానమ్మా. ఓ ఇప్పుడు దొరికాడు. ఇక్కడెక్కడో ఉంటుంటాడు. ఉండు నేను చూసొస్తాను. ఎక్కడ వేడు? హలో, ఎవరి కోసం వెతుకుతున్నారు? మా అన్నయ్య కోసం అండి. అక్కడ దాక్కున్న అతనేనా? అన్నయ్య ఇక్కడున్నావేంట్రా? జనం మధ్యలో దాక్కుని దండం పెట్టుకున్నాను, మొక్కున్నానే. మొక్కుకుంటావు. అక్కడ అమ్మ నీ గురించి వెయిట్ చేస్తుంది. రా. కెమెరాకి మంచి మ్యాటర్ దొరికింది. కాపాడుతండ్రి, మా ఆవిడ చీరలు నగలు నన్ను అడగకూడదు. తప్పు రా. లేకపోతే గుండెగడికి ఏంట్రా రానన్నావుగా? చూడు నరసింహస్వామి రప్పించాడు. నిజమే. నేను తప్పించేసుకుందాం అనుకుంటే ఆయన తప్పించేసుకున్నాడు. నీతో స్వామికి ఎన్ని మొక్కులు చెల్లించాలో. బాగా ఇరికించాను. అబ్బాయి ఎక్కడే? ఏమో నాకేం తెలుసు. నిన్ను వెతుకుంటూ వెళ్ళాడే. సర్లే నువ్వు కూర్చో. దర్శనం అయిపోయిందిగా, పద వెళ్దాం. అబ్బా అతను రానివే, కూర్చో. ఇదిగో ఈ కొబ్బరి తిను. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 10. కొట్టు గట్టిగా. అమ్మా ఇంకేమైనా మొక్కులున్నాయా? ఇంకా పొర్లు దండాలున్నాయిరా. పొర్లు దండాలా? ఓం నమో నారసింహాయ నమః. రక్షించండి. ఏం పాస్రా? అరే అదొక్కటే రా నీకు తక్కువ. అమ్మా ఇంకెన్ని రౌండ్లు ఉన్నాయే? 4 రౌండ్లే ఉన్నాయి. పదన్నయ్యా. అమ్మో నాన్నమ్మ అతను రాలేడు. వాళ్ళు అతనంత త్వరగా వదలరు. ఎవరే? అదే అతని ఫ్రెండ్స్. గుళ్ళో అందరూ తెలుసున్నాడుగా. సరే పోదాంలే. వెళ్ళిపోతుంది. ఏంటి ఆపేశావు? ఇలా అర్ధాంతరంగా మొక్కులు ఆపేస్తే అనుకోని ఆపదలు వస్తాయిరా. వస్తే అప్పుడు చూసుకున్నానమ్మా. నా బట్టలు అక్కడ నమస్తే. ఉంటానండి. రంగనాయకులు గారికి, మినిస్టర్ రంగనాయకులు గారికి, రంగనాయకులు గారికి, రంగనాయకులు గారికి. ఏర్పాట్లన్నీ బాగా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ తులసిమాలతో వస్తున్నాడు. తులసి నీళ్లు పోయటానికి రెడీగా ఉండండి. అమ్మాయి చేతులు పువ్వు పెట్టి ఐ లవ్ యూ చెప్పేసావా? లేదురా, తనే నా చోలో పువ్వు పెట్టి వెళ్ళిపోయింది. పదండి, ఫాలో అవుతాం. మన గుడంతా చూపించాడు. పాపం అబ్బాయిని వదిలేసి వచ్చేసాం. అబ్బా అతని గురించి మనకెందుకు? హలో, నేను భాస్కర్ నాయుడిని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు. నీకు నా దీపావళి శుభాకాంక్షలు. అదేంటి సార్, దీపావళి ఇంకా చాలా రోజులు ఉందిగా. అప్పటిదాకా వాడు ఉండడు. ఏదో బాంబు వెళ్ళినట్టుంది.
జాగ్రత్త అమ్మా. నీకేం కాదు, మన ఇంటికి వెళ్దాం. రాజు ఇంకో బ్యాగ్. భాను వీళ్ళు నా ఫ్రెండ్స్. అవన్నీ తర్వాత మీరు వెళ్ళండి. జాగ్రత్త. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమైందన్నా? మినిస్టర్ పోయాడు. ఆహా, ఊరికినే పుట్ర మహానుభావులని గవర్నమెంట్ స్థలంలో బిల్డింగ్ కట్టారని రిపోర్ట్ ఇచ్చిన పాపానికి ఆ ఓడా ఆఫీసర్ ఇబ్రహీంకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. కల్తీ సిమెంట్ తోటి బిల్డింగ్ కట్టారని రిపోర్ట్ ఇచ్చిన పాపానికి ఆ ఇంజనీర్ డేవిడ్కి ఏమో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. మీ మాట వినలేదని మినిస్టర్ రంగనాయకులకి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇలా అడ్డం వచ్చిన ప్రతి వాడికి అడ్డమైన శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు మీ నిజస్వరూపం తెలిసి ఆ శ్రీకర్ ప్రసాద్ మీకు దసరా శుభాకాంక్షలు చెప్పడం ఖాయం. రేయ్, నాకు అలాంటి పరిస్థితి వస్తే వాడికి నేనే నా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పేస్తాను రా. యాదవాగుడు ఈడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఏదో ఒక రోజు ఈడు నాకు మేడే శుభాకాంక్షలు చెప్పేస్తాడు.